ఆప్షన్లో నేనా? ముందు గోపాలకృష్ణ యాదవ్, లేకపోతే ఆప్షన్ పరచు వెంకటేశ్వరరావు. సత్తి, ఇది నువ్వు గుర్తించాలి. ఇది మొత్తం అయిపోయినాక కదా సార్ మనం మాట్లాడేది. మాకు అందరికీ నమస్కారం. సురేష్ ప్రొడక్షన్స్లో మాకు ఇది 47వ సినిమా. ఫస్ట్ ఈ బ్యానర్లో మేము రాసిన సినిమా ముందడుగు, అంటే అడుగేస్తే ముందడుగు. అలా రామానాయుడు గారితో మొదలై ఇప్పటికీ ఈ సినిమాకి మమ్మల్ని కూడా అసోసియేట్ చేశారు. తేజ, సురేష్ బాబు, ప్రొడ్యూసర్లు భరత్ చౌదరి, ఆయనకు ఆయన పేరు సారీ రెడ్డి గారు అంటే రెడ్డి గారు అంటాం అంతే. వీళ్ళందరూ ఈ సినిమా చేస్తున్నప్పుడు మమ్మల్ని కూడా అసోసియేట్ చేసినందుకు మాకు చాలా, మేము వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక గొప్ప సినిమా. ఎందుకు గొప్ప, ఏదైనా గొప్ప సినిమా ఎందుకు అవుతుంది అంటే కొత్తగా ఉంటే గొప్ప సినిమా అవుతుంది. ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు చాలామంది. అలా ఇది కొత్త సినిమా. ఇందులో రాణాబాబు తను ఈ మధ్య యాంకర్లు చేస్తున్నాడు, విలన్లు చేసేస్తున్నాడు, హీరోలు చేస్తున్నాడు, టోటల్గా జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. అసలు ఏం వేషం ఇది, ఏ సినిమా చేయబోతున్నాడు, ఏం చేస్తున్నాడని కూడా చెప్పట్లేదు తను. కానీ అత్యద్భుతమైన క్యారెక్టరు. ఈ సినిమా చేసేప్పుడు నేను కాజల్కి నీకు నంది అవార్డు వస్తుందమ్మా అని ఆశ పెట్టా. ఆ ఆశ నిజం అవుతుంది. అలాగే క్యాథరిన్ కూడా తక్కువేం కాదండి. అసలు క్యాథరిన్ సినిమా మొత్తం సినిమా చూస్తుంటే ఈ అమ్మాయి ఏంటి 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 అని చివరికి అర్థమవుతుంది. అలాంటి పాత్ర క్యాథరిన్ చేసింది. అంటే ఒక సినిమా ఇలాంటి కథ నిజంగా తేజ సృష్టించినందుకు తేజ హ్యాట్స్. అని అట్లా ఉంటుంది, కాజల్ అలా ఉంటుంది. అలాగే శివాజీ రాజా అత్యద్భుతమైన క్యారెక్టర్ చేశాడు మా శివాజీ. క్యాథరిన్, వీళ్ళందరూ మిగతా చాలామంది పాత్రలు ఉన్నాయి, అందరూ చాలా బాగా చేశారు. అలాగే దీంట్లో ఏంటంటే ముందు చాలా సంభాషణ బ్రహ్మాండంగా రాశాడు మావాడు. నిజంగా మేమేంటంటే స్క్రీన్ ప్లేలో మాయలు మంత్రాలు మాకు బాగా తెలుసు కనుక మా తమ్ముడికి నాకు ఈ మాయలు చేసి, సురేష్ బాబుకి ఏంటంటే మా మీద ఫెయిత్ ఎక్కువ, నమ్మకం. ఈ సినిమాని మా టైం బాగుండి కాదండి, ఈ సినిమా టైం బాగుండే. ఇంతకుముందు సినిమాలు రాణాబాబు అన్నీ ఆడిని, నేను అట్లా అనుకుంటా. ఎందుకంటే ఇది అంత గొప్ప సినిమా. గొప్ప సినిమా ముందు హీరో అన్ని గొప్ప సినిమాలు అవి ఉండాలి, అది లెక్కది. అలాగే ఇది గొప్ప సినిమా అవుతుంది. అలాగే బిత్తిరి సత్తి మా ఫ్రెండ్, అసలు అతన్ని తెలంగాణ అని కాదు, ఇప్పుడు ఆంధ్రాలో కూడా అభిమానులు వచ్చేసారు నీకు, మామూలు కాదు నువ్వు. ఇలా అట్లాగే జయప్రకాష్ రెడ్డి గారు, మేమంతా నేను ఆయన మేమంతా జైల్లో ఉంటాం. జైల్లో ఉంటాం అంటే తప్పులు చేసి కాదు, జైల్లో అధికారులు. నేను లాయరు, ఆయన టీవీ, ఈయన మన సూపరింటెండెంట్. అలా ఇది నేను ఉన్నా లాయర్. నేను లాయర్ వేసిన ప్రతి సినిమా సూపర్ హిట్, మామూలు కాదు. లేటెస్ట్ సినిమా చెప్పనా, ఖైదీ 150, అందులో లాయర్ నేను. అది అట్లా కర్తవ్యం నుంచి అనమాట. అందుకే సెంటిమెంట్కి నేను రాణాబాబుకి సూపర్ డూపర్ హిట్ కావాలని తేజాన్ని బతిమాలి నేను లాయర్ వేషం వేస్తానయ్యా బాబు అని లాయర్ వేస్తే ఇది ఎలాగూ సూపర్ హిట్ అవ్వబోతుంది. ఇది అలాగే తమన్ సంగీతం, ఇవన్నీ ఈ సినిమాకి ఎంత హెల్ప్ అవ్వబోతున్నాయో మీకే తెలుస్తుంది. రేపు ఈ సినిమాని ఎక్కడెక్కడ ఎన్నెన్ని చోట్ల ఎన్నెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూద్దాం నేను కోరుకుంటున్నా. రాణాబాబు, రాణాబాబు నువ్వు యాంకర్గా పెద్ద పెద్ద హీరోని తీసి నీ రికార్డుని నా సినిమా దాటిందా లేదా అని రేపు అడగాలి. నువ్వు యాంకర్గా చేస్తున్నావు చూడు, ఈ టీవీలోనే ఎక్కడో, ఈ మా టీవీలో ఎందులో ఉంది, జెమినీ టీవీలో. దాంట్లో అడుగుతాడు రేపు, ఒక హీరో కూర్చుని ఉంటాడు అక్కడ, ఏమయ్యా ఇప్పుడు మా ఈ సినిమా నీ సినిమా ఏంటి లేటెస్ట్ ఎన్ని రికార్డులు సృష్టించింది, అది మాది నేనే రాదు నేనే మంత్రి, ఓ నా దానికంటే తక్కువే కదా అని అడుగుతావు నువ్వు. అలాంటి సినిమా చేశావు. అందరికీ
ఈ అందరిలో నేను పెద్దాన్ని, అందుకనే అందరిని ఆశీర్వదిస్తూ మీ మీ అభిమానాన్ని మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్.